తిరుగులేని అధికారాలు ఉండే అమెరికా అధ్యక్షుడికి ఆ దేశ సుప్రీంకోర్టు మరిన్ని అధికారాలు కట్టబెట్టింది. స్వతంత్ర ఫెడరల్ ఏజెన్సీల అధిపతులను ఎలాంటి కారణం చెప్పకుండానే తొలగించే అధికారం అధ్యక్షుడికి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో 91 ఏళ్ల నాటి కీలక న్యాయ సూత్రాన్ని పక్కన పెట్టింది. అమెరికాలో ఎంతో కీలకమైన నేషనల్ లేబర్ రిలేషన్స్ బోర్డు, మెరిట్ సిస్టమ్స్ ప్రొటెక్షన్ బోర్డు, కన్జ్యూమర్ ప్రొడక్ట్ సేఫ్టీ కమిషన్, ఫెడరల్ ట్రేడ్ కమిషన్ అధ్యక్షులు, బోర్డు సభ్యులను ఎలాంటి కారణం చూపకుండా పదవుల నుంచి తొలగించే అధికారం అధ్యక్షుడికి ఉందని తెలిపింది. ఆయా బోర్డుల సభ్యులందరినీ ఎలాంటి కారణం చూపకుండానే ట్రంప్ ఇప్పటికే పదవుల నుంచి తొలగించారు. ట్రంప్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ సభ్యురాలు రెబెక్కా స్లాటర్ కోర్టుకు వెళ్లారు. ఈ కేసును విచారించినటువంటి ధర్మాసనం అధ్యక్షుడికి మరిన్ని అధికారాలని కట్టబెట్టింది. అదే సమయంలో అమెరికా కేంద్ర బ్యాంక్ అయిన ఫెడరల్ రిజర్వ్ స్వతంత్రతకు మాత్రం రక్షణ కల్పించింది సుప్రీంకోర్టు. ఈ క్రమంలో గవర్నర్ లీసా అఖోక్ను వెంటనే తొలగించేందుకు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు బ్రేకులు వేసింది. ఈ రెండు తీర్పులు కలిసి అమెరికాలో అధ్యక్షుడి అధికారాలు, కేంద్ర బ్యాంకు స్వతంత్రతపై కొత్త చర్చకు తెరతీశాయి. ఈ తీర్పుపై ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. అధ్యక్ష అధికారాలకు సంబంధించిన అత్యంత కీలక తీర్పుల్లో ఇదొకటని పేర్కొన్నారు. అయితే లీసా కుక్ కేసులో సాంకేతిక కారణాలతో మాత్రమే తీర్పు వచ్చిందని, ఆమెపై తగిన చర్యలు తప్పకుండా తీసుకుంటామని అన్నారు. ఫెడరల్ ఏజెన్సీల అధిపతుల్ని తొలగించే కేసులో 6-3 మెజారిటీతో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. 1935లో వచ్చిన హంపేరిస్ ఎగ్జిక్యూటర్ తీర్పును రద్దు చేసింది. ఆ తీర్పు ప్రకారం ఫెడరల్ ట్రేడ్ కమిషన్ వంటి స్వతంత్ర సంస్థల సభ్యులను అధ్యక్షుడు విధానపరమైన విభేదాల కారణంగా తొలగించలేడు. ఇప్పుడు ఆ పరిమితిని తొలగిస్తూ అలాంటి రక్షణలు రాజ్యాంగంలోని అధికారాల విభజన సూత్రానికి విరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో అధ్యక్షుడికి స్వతంత్ర ఫెడరల్ సంస్థలపై మరింత నియంత్రణ లభించినట్లయింది. మరోవైపు ఫెడరల్ రిజర్వ్ వంటి అత్యంత కీలక ఆర్థిక సంస్థ రాజకీయ జోక్యానికి గురి కాకుండా రక్షణ కల్పించింది. అమెరికా సుప్రీంకోర్టు వెల్లడించిన ఈ రెండు తీర్పులు అమెరికా రాజ్యాంగ వ్యవస్థలో కీలక మలుపుగా భావిస్తున్నారు. అధ్యక్ష అధికారాలు ఎంతవరకు ఉండాలి, స్వతంత్ర సంస్థల స్వేచ్ఛ ఎంతవరకు కాపాడాలి అనే చర్చలకు ఈ తీర్పు కొత్త దిశ చూపించిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.